గ్రామ పంచాయతీ నుంచి డిటిసిపి డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయండి. ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎంత ఇసుక కావాలి, ఏడగొన్నాడు లెక్క దీపిరు. ట్యాక్స్ ఎక్కడ పోతుంది, ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో పడుతుంది. దొంగతనాన్ని మనం సాంకేతిక నైపుణ్యంతో నిరోధిస్తే లెక్క పక్కాగా తెలుస్తుంది. అందుకే దాన్ని కూడా సెంట్రలైజ్ చేయమని చెప్పిన. మైనింగ్ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అనుమతులు ఇచ్చేటోళ్లకు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి. నేను మా వాళ్ళని లెక్కలు అడితే ఇంతకంటే పెరగదు సార్ అన్నారు. అవునా, అట్లనే రాండి కూర్చోండి. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్లు వాళ్ళంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, మనకు చదువు లేదు. కానీ నేను ఒక లెక్క చెప్పిన, రాష్ట్రంలో స్టీల్ ఎంత అమ్ముడు పోయింది, సిమెంట్ ఎంత అమ్ముడు పోయిందో లెక్క తీయరి. ఆ స్టీలు ఆ సిమెంట్ ప్రకారం ప్రపోర్షనేట్గా ఇసుక ఎంత అవసరం ఉంటుందో లెక్క తీయరి. ఎందుకంటే స్టీలు సిమెంట్ జిఎస్టీ లెక్క ఉంటుంది కదా. ఆ సేల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేయించిన. వాళ్ళకి అర్థం కాలే ఎందుకు చేయిస్తున్నాం. ఇసుక ఎంత అవసరం అవుతుందో 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరమవుతుందని లెక్క తేలేదు. నేను అడిగిన రోబో శాండ్ 1 కోటి మెట్రిక్ టన్నులు తీసేవా, 25%. 3 కోట్ల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి ఇసుక అవసరం ఉంది. ఈరోజు ఎంత అమ్ముతున్నాం అంటే 1,25,00,000 అమ్ముతున్నాం అన్నాడు. అంటే 1,75,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక దొంగతనం జరుగుతుంది. దొంగలు దొంగలించి వీళ్ళకి అమ్ముకుంటారు. ఇసుక లేకుండా స్టీల్ సిమెంట్ వాడగలమా, నిర్మాణాలు చేయగలమా? అంటే ఏదో ఒక రూపంలో ఇసుక వాళ్ళ దగ్గరకు పోతుంది కదా. ప్రభుత్వ ఖజానాకు రూపాయి రాకుండా ప్రభుత్వ లెక్కకు దొరకకుండా పోతుంది. కాబట్టి నాకు ఇవన్నీ తెలియదు. 4 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కలోకి రావాల్సిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఎవరినైనా లోపలేయండి, నాకు లెక్క దొరకాల్సిందే అని చెప్పిన. ఒక్క దెబ్బకు రోజుకి ఇప్పుడు 1,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంతకుముందు 30,000 35,000 అమ్ముడు పోయేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇక్కడ కూడా క్రెడాయి వాళ్ళని పిలిచి అడగమని చెప్పిన. మీకు ఎంత కావాలో మాకు చెప్పు, మేమే డైరెక్ట్ మీకు డోర్ డెలివరీ ఇస్తామని. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి. నేను ఇప్పుడు హైదరాబాద్లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. 3 సెంటర్లు పెద్ద పెద్దది చేయించిన. గవర్నమెంటే తీసుకొచ్చి ఇసుక వస్తుంది. ఇక్కడ కావాల్సిన వాళ్ళు చక్కగా అడిగిపోయి కూరగాయలు రైతు బజార్లో పోయి కొనుక్కున్నట్టే కుటుంబాలు తక్కువ రేటుకు వస్తాయి కదా. ఇసుక అడిగిపోయి దొడ్డి ఇసుక 1,600, సన్న ఇసుక 1,800. అంతకుముందు 2,100 సన్న ఇసుక ఉండే, దొడ్డి ఇసుక 1,800 ఉండే. సన్న ఇసుక మీద 300, దొడ్డి ఇసుక మీద 200 డిస్కౌంట్ ఇచ్చి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి మీరు ఆన్లైన్లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. మీరు డైరెక్ట్ పోతే అడిగిపోయి తీసుకొచ్చి ఇసుక ఏడ కొనుక్కోవాలి, ఎవరిని అడగాలి? ఏ దొంగోడు అర్ధరాత్రి పూట లారీ తెచ్చిపోస్తాడో, రాత్రి అంతా మెలుకొతో ఉండాలి, తిప్పలు పోయింది. మైనింగ్ డిపార్ట్మెంటే మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చే, ఆయనను మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చి నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన. దీనివల్ల వినియోగదారులకు వెసులుబాటు దొరుకుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. నేను బిల్డర్స్ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఏం కావాలనో ఇండెంట్ ఇవ్వండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడు కోసమో మీకు వస్తుందా రాదా అని టెన్షన్ ఎందుకు. మంచి బిజినెస్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ బిజినెస్ చేసుకోండి. చట్ట పరిధిలో చట్టపరంగా అనుమతులు తీసుకోండి, నిర్మాణాలు చేయండి, దానికి సంబంధించిన సామాగ్రి కొనుక్కోండి. కొనుక్కున్న ప్రతి రూపాయికి పన్నులు కట్టండి. మంచి పౌరులుగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడదాం. ఇవన్నీ అద్భుతంగా చేసుకుందాం. రేపు జరగబోయే నిర్మాణ రంగంలో మీరు మంచి భాగస్వాములు కావాలి. ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి 35 సంవత్సరాలు 30 ఏళ్ళు యావరేజ్గా మనం వేసుకుంటే 3 రకాలుగా ఉంటామంట. చేరిన మొదటి 10 సంవత్సరాలలో గరం ఉంటామంట. రెండో 10 సంవత్సరాలలో నరం అయిపోతామంట. మూడో 10 సంవత్సరాలలో బేషరం అవుతామంట. ఎవ్వరం మనం అట్లా కావద్దు. ఇది ఒక నానుడి మాత్రమే. ఈ నానుడి మన దరి చేరొద్దు. చేరిన గరం మనం రిటైర్ అయ్యే వరకు అట్లనే ఉండాలి. గరం నరం బేషరం అనే విధానం ఉండొద్దు. దాన్ని దర్దాపులకు రానియొద్దు బేషరం అనే విధానాన్ని. అందుకే 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా, ట్రాన్స్ఫార్మ్ కావాలి.